వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిపక్ష బీఆర్ఎస్ కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో కేటీఆర్ సమావేశం కానున్నారు. సిట్టింగ్ సీట్ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. బై ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిపక్ష బీఆర్ఎస్ కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అలాగే వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో కేటీఆర్ సమావేశం కానున్నారు. సిట్టింగ్ సీట్ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. బై ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రైట్, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇవాళ డివిజన్ల వారీగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అందిస్తారు. కాసేపట్లో తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన దానిపైన కూడా కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ఇప్పటివరకే డివిజన్ల వారిగా కూడా సమావేశం అవ్వాలని చెప్పేసి కూడా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ రెండోసారి కూడా వెంగళరావు డివిజన్ సంబంధించిన దానిపైన కూడా వెంగళరావు డివిజన్ కార్యకర్తలతో కూడా సమావేశం కాబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 80% బీఆర్ఎస్ పార్టీ గెలుపు పొందడానికి మాత్రం ఏ విధంగా కృషి చేయాలన్న దానిపై కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ పైన ఇప్పటివరకు గతంలో అంటే మాగంటి గోపినాథ్ 2 సార్లు కూడా గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కాబట్టి ఈసారి కూడా మాగంటి గోపినాథ్ సతీమణికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ ఇప్పటివరకే భావించిన నేపథ్యంలో మాత్రం 6 డివిజన్లకు సంబంధించి 6 డివిజన్లకు కూడా ఇన్ఛార్జీలను నియమించారు. ఇప్పటివరకే మాగంటి గోపినాథ్ సతీమణి కూడా ప్రచారంలో కూడా దూసుకోబోతున్నారు. ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే వరకే సన్నద్ధం అవ్వాలి అని చెప్పేసి కూడా కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా 4 డివిజన్లతో కూడా కేటీఆర్ స్వయంగా సమావేశం కాబోతున్నారని చెప్పుకోవచ్చు. 4 డివిజన్లకు సంబంధించిన దానిపైన కూడా ఎప్పుడు సమావేశం కాబోతున్నారన్న దానిపై కూడా ఇవాళ సాయంత్రం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇన్ఛార్జీలు మాత్రం లోకల్ గా పర్యటిస్తున్నారు, లోకల్ గా సమావేశాలు అవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ నియోజకవర్గానికి చేశాము అనే దానిపై కూడా ప్రజలకు వివరిస్తుంది. ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. వచ్చే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తే మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టాలనే దానిపై కూడా సూచనలు చేశారు. కాబట్టి వాటన్నిటి అంశాల నుంచి కూడా ప్రజల నుంచి కూడా రాబడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన మాత్రం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి కూడా పాగా వేసేందుకు మాత్రం అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన కూడా ఫోకస్ చేసింది. ఇప్పటివరకు 6 ఇన్ఛార్జీలు కూడా పనిచేస్తున్నారు. 6 ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మాత్రం సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ప్రచారంలో కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అందరూ వెళ్లి పార్టీ నేతలందరూ కూడా కలిసికట్టుగా కూడా అక్కడ పనిచేస్తారు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మాత్రం జూబ్లీహిల్స్ ఆ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కూడా అడుగులు వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా జూబ్లీహిల్స్ పైన కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో మాత్రం హైదరాబాద్ టీఎంసీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంది. కాబట్టి ఈ స్థానంలో మాత్రం ఒకవేళ కాంగ్రెస్ మాత్రం గెలుపొందితే మాత్రం హైదరాబాద్ నగరంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంతవరకు కష్టకాలం ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.